అంటే కంపల్సరీ ల్యాండ్ నాదే ఇప్పటికీ ఉంది, కంటిన్యూ చేస్తలేను. చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ వ్యవసాయం నాకు అవకాశం దొరికితే నా సొంతంగా కూరగాయలు పండించుకోవాలి, నేను తినాలి. అదే ఏమని విన్నా అది నా అంటే ఫైనల్గా నేను అంటే బతికిన రోజులు ఓకే, బాగుపడుతుంటే కూడా అవన్నీ కళ్ళ నిండుగా మనం కళ్ళ ముందల నా సొంత పొలం ఉండాలి, ఆ పొలంలో మంచిగా పంట వండాలి, నేను నా సొంత ఆవు పాలు తాగాలి. ఇవన్నీ నా కోరికలు. ఇది ఐశ్వర్యం అంటే ఇది అనుకుంటాను. అందుకే నాకు వ్యవసాయం ఇప్పటికీ ఆడ ఏదో ఒకటి చేపిస్తాను. ఇప్పుడు క్యారెట్ ఉంది పొలంలో, 4 ఎకరాల క్యారెట్ ఉంది. పోయి చెప్పులు ఇడిచి పైంట్ మీదకి చెక్కి అట్లా వెళ్ళి తిరిగి ఒడ్డు వరం ఏమైనా కలుపు మొక్కలు ఉంటే పీకేసుడు పార పట్టుకొని అట్లా తిరిగి వస్తా. ఏమున్నా ఊరము ఒడ్డు ఎవరైనా దుంతున్నారా లేక అద్దురాలు ఎవరైనా జరిపినరా, మన ఆయన అలవాటే అది. మెల్లగా రౌండ్ వేసి వస్తున్నాను అన్నమాట. నేను కూడా అట్లనే పోయి చూసుకొని పొలం మీద అంత ఇంట్రెస్ట్ నాకు. ఇప్పటికి అవకాశం ఉంటే చాలామంది అన్నారు, నువ్వు అది పౌల్ట్రీ పెట్టవచ్చు కదా, ఇంకోటి ఇంకేదో చేయొచ్చు కదా. పౌల్ట్రీ కాదు, నేను మంచి ఒక ఆవుల ఫామ్ పెడతా, పెట్టి ఒక ఆర్గానిక్ పాలు సప్లై చేస్తా. అది దాగిన వాళ్ళు మంచిగా నన్ను దీవించాలి. ఆవు కూడా చేనులు ఉంటే నాకు సంతోషం. అది తిరిగి దాన్ని అంతా వాడుకోవచ్చు, మళ్ళీ ఫర్టిలైజర్ అవుతుంది అది అని ఇట్లా ఉంది నాకు. మంచి ఐడియా సత్తి. అంటే ఇప్పుడున్న ఫుడ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జనాలు తింటున్న ఫుడ్ మీద అంటే బాధ, ఏడుపు ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ తినటోని కన్నా తిననోడు బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందమైన ఫ్రూట్ కొనుక్కుంటున్నాం, అందమైన కీర సాపుగా ఉన్నది, అది అందమైన క్యాప్సికమ్ కొంటున్నాం. ఆ అందం ఎడికెళ్ళి వచ్చింది దానికి? పక్కా 100% కెమికల్. అంత అందంగా రెడీ అవ్వటానికి పక్కా కెమికల్. అది కూడా అట్లా తుడిచేస్తే పోయేది కాదు, దాని బాడీలో ఇంకిపోయేది. నేను స్ప్రే చేసి నేను బాధపడ్డా పంటల మీద. ఒకరోజు స్ప్రే చేస్తే వారం రోజుల వరకు మనం తినుడు కాదు, ఏదన్నా పురుగు పొరపాటున దాని మీద వాలి ఒక ముక్కు ఇట్లా ఆనిచ్చిందా, దానికి ఎట్లా తెలుసా, పెరాలసిస్ వచ్చేస్తుంది. సడన్గా చచ్చిపోతుంది. పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి రెక్కలు కొట్టుకోకుండా తర్వాత చచ్చిపోతుంది. అంటే అది సావనీకే ఒక 4-5 రోజులు పడుతుంది తినగానే. అప్పుడు ఏంటంటే ఏది కెమికల్స్ కాంటాక్ట్ అని ఉంటుంది. కాంటాక్ట్ అంటే దాని మీద పడితేనే చేస్తుంది అది. ఇప్పుడు పత్తి చేను ఉంటుంది, పత్తి కాయ, ఈ పత్తి కాయ లోపల చిన్న తొలుచుకొని లోపల ఉంటుంది, అది సావదు. నువ్వు ఎన్ని మందులన్నా కొట్టు, రోజు అభిషేకం చేసినట్టు పత్తి చెట్టు నిండా పోయి సావదు. ఎందుకంటే అది లోపల పోయి మంచిగా పత్తిని తినుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు సిస్టమిక్ అని వచ్చింది పెస్టిసైడ్స్. చెట్టు మొక్క మీద ఏడవడ్డా చెట్టు మొత్తం విషం అయిపోతుంది. కాయ, పూత, పిందె ఏది ఉంటుంది, వేరు కాడ నుంచి వేరు పురుగు లోపల కొట్టినా చస్తుంది. పైన కాయ, పూత ఏది తిన్న దాని మీద వాలిందంతా చచ్చిపోతుంది. అదే సిస్టమిక్ పెస్టిసైడ్స్. అవి చెట్టు లోపలికి వెళ్ళి పూత, పిందె ఏది తిన్నా అందులో ఉంటుంది. అందుకే మనం తినేదంతా సిస్టమిక్ పెస్టిసైడ్స్. అంటే మనకు కూడా ఈ ఏమంటారు, ఇది మైగ్రేన్ అని ఏదో లేని నొప్పులు రకరకాల, అప్పుడే మంచుకుంటాం, అప్పుడే తల తిరుగుతుంది. ఇవన్నీ వాటి వల్లనే వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే అసొంటి కెమికల్ విషయాన్ని తింటున్నాం మనం. ఇలా ఒక్కరికి కూడా సోయి లేదు. సరే, తినేటోడు ఎట్లన్నా వానికి పొలం లేనోడు వాడు తింటున్నాడు అనుకుందాం. పొలం ఉన్నోడు కూడా అదే పని. అసలు పైసలు కావాలి, పైసలు వెంబడి ఒక అంచుకు ఇంత కూరగాయలు పండించుకుందాము, ఇది మన సొంతానికి. సరే, మందికి అయితే పైసలకు అమ్ముతున్నాము, మనం కూడా మందులే తిందామా అనేది ఎవ్వరికీ లేదు. నేను చిన్నప్పుడు మా చేనులో ఎర్రగా చిక్కుడుగాయ వండేది. ఎర్రగా చిక్కుడుగాయ అంటే అప్పుడు బండ్లు లేవు, ఎడ్లకు చిన్న గెగ్గె కట్టుకొని గెగ్గె మీద 3-4 సంచులు వేసుకొని వస్తే లాక్కొని వచ్చేది ఉంటుంది, చూసినాం తెలుసా? అది గెగ్గె అంటే 2 కాళ్ళ పంగలు ఉంటాయి, అవి వేసుకొని వచ్చేది. అప్పుడు చిక్కుడుగాయ వండించేటప్పుడు ఇత్తులు, ముదిరిపోయిన ఇత్తులు అన్నీ మార్కెట్కి వేస్తుండే మా వాళ్ళు, పైసలు కావాలిగా. ఆ ముదిరిపోయినాయి, ఎండిపోయినాయి అన్ని ఇత్తులు తీస్తుండే. ఆ ఇత్తులు తీసి ఉడకబెట్టుకొని తినేది. ఇప్పుడు ఆ ఇత్తులు దొరుకుతాయన్న? చిక్కుడు ఇత్తులు ఏడా దొరకాయి. అంటే పురుగు తినంగా మిగిలింది మనం తింటామనుకో, పురుగు తిని బతికిందంటే మనం బతుకుతాం అన్నట్టు లెక్క. అసలు అది తినలేదు, అందంగా ఉన్నదంటే అది తింటే చచ్చిపోతుంది కాబట్టి అది తినలేదు. మనం తింటే కూడా అదే పరిస్థితి అవుతుంది. పుచ్చులో, బుర్రలో వంకరలు, టింకర్లు ఉన్నాయి, అవి తిని బతుకుతున్నాయి కాబట్టి మనం తినొచ్చు. అవుతుంది
అంటారు కదా, పురుగునైనా సరే ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు, కెమికల్ కాదంటారు కదా. అదే పురుగు బెటరా కెమికల్ బెటరా? పురుగే బెటర్గా. పురుగు తింటే అరిగిపోతుంది, కానీ కెమికల్ అరిగిపోదు, అది ఇంకిపోతుంది లోపల బాడీలో. అది పెద్ద డేంజర్ జోన్లో ఉన్నాం ఇప్పుడు మనం. మరి ఇట్లా ఇంత స్వార్థంగా మనుషులు ఆలోచిస్తున్నప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్ ఏమని నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? పెద్ద విప్లవం రావాలన్నా దీని మీద భయంకరమైన భయం పెట్టాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఒకటి ఇచ్చేసారన్న, మనము అప్పుడు ఏంది చాక్లెట్ తిన్నా బూమెరి తిన్నా అని పోయేటోళ్ళం, ఏదైనా కాగితమేనా. ఇప్పుడు సోయ్ వచ్చింది, అజర సోయ్ వచ్చింది, అరే ఇక్కడ వాడేయద్దు, నేనైతే జేబులు వేసుకుంటా, లేదంటే కార్లు వేసుకుంటా, తిన్న ఏదైనా పొట్టు పండు తింటే పక్కన వేసుకుంటాను, తర్వాత నన్ను ఆగినప్పుడు చెత్త కుప్పు ఉంటే అలా వారిస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళినాక ఒక కవర్లు వేసుకొని అట్లా వేస్తాను. సోయ్ వచ్చింది కదా, ఇప్పుడు సోయ్ అయితే వచ్చింది కదా, ఈ సోయి రావాలి వ్యవసాయంలో, అద్భుతమైన అదేమంటారు ఒక రెవల్యూషన్ రావాలి. నా తిండి నేను మంచిగా తింటా అనేది ఒక సోయి రావాలి. ఆ సోయి లేదు ఎవరికి. ఎంతసేపు కుక్కర్లు ఉడకబెట్టుకున్నామా, మంచిగా ఉడికింది తిన్నాం, అది ఏడికెళ్ళి వస్తున్నది, ఎట్లా వండుతున్నది. నీకు ఇంత దగ్గర ఒక గుంటనో పొలం ఉన్నది కదా, ఆ గుంటడి పొలంలో ఎవరికని నిజంగా ఆడు పండించుకొని తింటాడేమో, నీకు సగం ఇస్తాడేమో. అసలు వ్యవసాయం మీద ఎందుకన్నా నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనంతలో మనమే ఆయుష్ తక్కువ చేసుకుంటున్నాం. సరే సిగరెట్ తాగితే అది అంటారు కదా 5 నిమిషాలు ఆయుష్ పోతుంది ఒక సిగరెట్ తాగితేనే అంటారు, అది కాదు. ఇప్పుడు కూరగాయలు తింటే కూడా అదే పరిస్థితి ఉన్నది, ఆయుష్ ఆటోమేటిక్గా పోతున్నది. తినేటోనికన్నా తినడోడే బెటర్ ఉన్నాడని నేను అంట. ఎస్, వాడే స్టాండర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంత ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసుకొని తింటున్నాం కదన్నా, మనకేమో అదొద్దు ఇది అరగది అబ్బా ఇట్లనే ఉంది అని అంటాం కదా. మరి అదే రోడ్డు మీద అడక తినేటోడు అట్లా ఉన్నాడు కదా, ఏది ఇచ్చినాడు చెత్త కుప్పలో వచ్చి తిన్నా అని కరిగిపోతున్నాయి. ఎందుకంటే మన లోపట అగ్గి మండుతున్నది, ఈ మండుడు కావాలి. ఏడ మండుతున్నది, జర్ర మండగానే కూల్ వాటర్ పోస్తాం. ఇక్కడ జఠరాగ్ని అంటారు దీన్ని, అగ్నిలాగా ఉండాలి ఎప్పుడు. దీన్ని ఏం చేస్తున్నాం, ఏదో స్వీట్ వేస్తున్నాం కూల్ అయిపోతుంది, మళ్ళీ కమ్మడి ఐస్ క్రీమ్ తింటున్నాం కూల్ అయిపోతుంది. ఎన్నిసార్లు అని పాపం అది రీఛార్జ్ అవుతుంది చెప్పు. అందుకే మనంతలో మనమే పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు తింటున్నావు, ఇప్పుడు నువ్వు నీ సొంత ఇదే తింటున్నావు ఆ కూరగాయలు, నాకు అదే బాధ కదా. ఎందుకు మరి నీకేమైంది? అరే నాకేమైందంటే ఇగో వీడికి రావాలనా, అంటే పోయి చీకట్లో పోయి వ్యవసాయం చేయం కదా, పగలే పోవాలి, పగల షూటింగ్ ఉంటుంది. నేను చేపిస్తున్నా, ఓకే నేను చేపిస్తున్నా. అదేంది 1-2 రకాలు, ఏదో ఆనెపకాయ ఉంటుంది, ఓ బీరకాయ ఉంటుంది, అన్ని రకాలుగా చేయలేకపోతున్నా. నేనేదో ఇత్తనం పెట్టేస్తా, ఈ లోపు నేను 8 రోజులు పోను, గడ్డి మునిస్తా, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే రైతులు పండించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే పైసలు సంపాదిస్తున్నాము, అట్లనే మళ్ళీ మందులకు ఖర్చు పెడుతున్నాము. సరే పైసలు సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి, కాపాడుకోవాలన్నది కాన్సెప్ట్. కొంచెం ఒక మూలకు కొన్ని కూరగాయలు పండించుకోండి.